వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. మరికొన్ని గంటల్లో కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ గ్రౌండ్లో కేసీఆర్ కథనబేరి ప్రారంభం కానుంది సభ. సో ప్రస్తుతం చూస్తున్నట్లయితే ఇక్కడ నాయకులు అందరూ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యకర్తలు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నాం. సో చూడండి మీకు స్క్రీన్లో, ఇగో ఈ బాబు మొత్తం టీఆర్ఎస్ మొత్తం గులాబీమయ అయిపోయాడు బాబు. ఆ క్యాప్ కావచ్చు, మొత్తం ఫ్లెక్సీ కట్టుకున్నాడు అంత. అసలు ఏందో ఎక్కడి నుంచి వచ్చినా అడుగుదాం. నమస్తే. నమస్తే. ఎక్కడ మీది? మాది సంతం సిద్దిపేట సార్. మాది సిద్దిపేట సార్. చేరియాలు ఉంటా సార్. నేను దగ్గర చేరియాలు ఉంటా. మరి ఇక్కడికి కేసీఆర్ సార్ మీటింగ్ ఉందని వచ్చిన సార్. నేను ఎక్కడ కేసీఆర్ సార్ మీటింగ్ అయినా, ఎక్కడ ధర్నా అయినా, ఎక్కడ ఏది ఉన్నా నేను పోతా సార్. నా సొంత డబ్బులు నా సొంతంగానే పోతా సార్. నా పేరు గజ్వింకార్ మనోహర్ సార్. పోతా ఇది మీటింగ్ లా పాల్గొంటా. జనాలకు కేసీఆర్ చేసిన పథకాలు చూపెడతా. కేసీఆర్ సార్ మనిషి రూపంలో ఉన్న దేవుడు. కేసీఆర్ సూర్య భగవానుడు. అందుకు సార్ కేసీఆర్ సార్ ఫోటోలు సార్ అన్ని ఉన్నాయి. ఉద్యమం చేసినప్పుడు అంతా మొత్తం అన్ని ఫోటోలు పెట్టుకున్నావు. ఎందుకు కేసీఆర్ అంటే అంత ఇష్టం ఎందుకు? కాదు సార్, కేసీఆర్ సార్ 69 నుంచి తెలంగాణ తెస్తా అన్నారు సార్. ఏ నాయకులు తెలియదు. మన తెలంగాణ బిడ్డ సార్ కేసీఆర్ సార్. తెలంగాణ రైతు బిడ్డ. కష్ట సుఖాలు ఏందో మన కేసీఆర్ సార్ కు తెలుసు. కేసీఆర్ సార్ అంటే సీఎం అంటే అందరు పిల్లల పరిష్కం కదా సార్. అది ఎవరు అదృష్టంలో ఉంటారో వాళ్ళే అవుతారు సీఎం. కేసీఆర్ సార్ తెలంగాణ సాధించిండు, కొట్లాడి సాధించిండు. ఒక ఓని చనిపోకుండా ఓని ఇది కాకుండా కేసీఆర్ ఒక్కడే అంటారు కాంగ్రెస్ సార్. ఫస్ట్ సురు చేసింది ఎవరు సార్? ఎంతో మంది నాయకులు చేసారు 69 నుంచి. కేసీఆర్ సార్ సురు చేస్తేనే కదా సార్ అందరు వచ్చిండు. ఫస్ట్ అడుగు బాట పడాలి. బాట పడ వేసేవాళ్ళు కేసీఆర్ సార్. కేసీఆర్ సార్ తెచ్చిండు తెలంగాణ తెచ్చినాక కేసీఆర్ సార్ రెండే చెప్పిండు సార్. ఒకటి డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఒకటి పింఛన్ అన్నాడు సార్. అసలు సారు ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు సార్. కేసీఆర్ కిట్ ఇచ్చిండు సార్. ఇంకోటి రైతు బంధు ఇచ్చిండు సార్. రైతు బీమా ఇచ్చిండు సార్. ఇంటింటికి నీళ్లు సార్. నీళ్లు మళ్ళా 33 జిల్లాలు చేసిండు సార్. 33 జిల్లాలలో 33 మెడికల్ కాలేజీలు సార్. అంటే రేపు ఫ్యూచర్ రైపు షుగర్ బీపీలు అందరికి వస్తుంది సార్. అలాంటివి ఉండొద్దని మన రైతు బిడ్డల్ని అనుకో, మన ఊరు జనాన్ని ప్రతి ఒక్కరిని డాక్టర్ చేయాలని సార్ కోరిక సార్. రేపు బీమారి అనేది ఉండొద్దు మన తెలంగాణలో అనే ఉద్దేశంతో కేసీఆర్ చేసిండు సార్. కేసీఆర్ చేయని అని అంటూ లేదు సార్. 1 2 కాదు. మన వైకుంఠ ధామాలే చూసుకో సార్. అర్ధారం చెట్లే చూసుకోండి సార్. మళ్ళా 33 జిల్లాలు చెరుకుంటలు సార్. 33 చెరుకుంటలు నింపిండు సార్. 46 చెరుకుంటలు నింపిండు సార్. ప్రతి ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు. మళ్ళా మన ఊరు మని బడి దవాఖాన చేసిండు సార్. ప్రతి ఒక్కరి కేసీఆర్ చేసిండు. ఏదో కేసీఆర్ సార్ ఇప్పుడు ఓడిపోయిందే మంచిగా సార్. జనాలకు తెలుస్తుంది ఏంది అనేది. విలువది 2 సార్లు గెలిచి అర్థమవుతుంది. అర్థమైంది సార్. అందరు ఆడవాళ్ళు బస్సులు ఎక్కిళ్ళు. బస్ ఎక్కితే మీద అన్నమాట బస్ ఫీరీ ఎందుకు పెట్టిండు, వేస్ట్ పెట్టిండు బస్ ఫీరీ. మళ్ళీ ఊళ్ళకు రేపు మన మీదనే కదా పుడతా అని అందరు తిరుగుతుంది సార్. అసలు బస్సు ఫీరీ అనేది లేదు సార్. అదే బస్సు ఫీరీ పెట్టి వదలు ఓ రేషన్ బియ్యం మీద ఒక 10,000 ఇవ్వనుంటివి, ఒక 5,000 ఇవ్వనుంటివి, లేకపోతే రేషన్ పని ఫీరీ పెట్టాను. మరి ఇవన్నీ మంచిగా చేసిండు, మరి ఎందుకు ఓడిపోయాడు కేసీఆర్? నేను అంటున్నా కదా సార్, దేవునికి అసలు మన ప్రాణం పట్టినట్టు. అప్పుడు దేవతలను ఆయన భయపట్టి నేను రాజ్యం వెళ్తా అని కూర్చుంటారు కదా సార్. దేవుళ్ళని కట్టేసి ఆయన వెళ్ళాక ఏమో అది ఏదో పేరు సార్ ఆయనది కూర్చుంటాడు. లాస్ట్కి ఏమైతే ఆయన కూడా తెలవాలి ఏంది అనేది. ఆ తర్వాత భస్మం అయిపోతాడు. ఆయన నెత్తిలో ఆయనే చేపెట్టుకొని భస్మం అయిపోతాడు. ఇది ఉభయ చేతి వాళ్ళు చేసింది సార్. కాంగ్రెస్ వాళ్ళు అన్ని వాళ్ళ చేతిలో వాళ్ళు నెత్తిలో చేయబెట్టుకున్నట్టే. కేసీఆర్ సార్ విలువ ప్రతి ఒక్కరు తెలిసిపోయింది. మళ్ళీ కేసీఆర్ సార్ తోటి నేను 95లో తిరిగినా సార్. తిరిగిన ఆ తర్వాత నేను మా ఆర్థిక పరిస్థితి బాగాలేక చర్య అది హైదరాబాద్ పోయి ఆటో నడిపించిన సార్. 82లో అర్థం 84లో బాచుల పేరు పెట్టినా సార్. కేసీఆర్ సార్ని కలవాలి, కేటీఆర్ సార్ని కలవాలి. వాళ్ళు నన్ను పిలవాలని నేను చూస్తున్నా సార్. ఇప్పటికైతే మీరు కలవలేదు. మరి గిన్ని సభలో పోతున్నావు కాకాను కలవలేదు సార్. నేను ఇది మన ఇప్పుడు ఇంత డిఫరెంట్ గా అనిపిస్తున్నావు. నేను ఎందుకు గుర్తుపడలేదు మరి సార్? మన రాతలు ఉండాలి ఏది కానీ ఈయన బాకీ ఉండాలి సార్. కానీ వాళ్ళకే నాపే దాని పే లిక్కేరైతా. ఇప్పుడు నేను వచ్చినా సార్, సడన్ మీరు వచ్చిళ్ళు అంటే మీరు నా వంతున తీసేసే ఐడియా ఉంది. ఇప్పుడు అంతా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? ప్రజెంట్ ఏ పని చేస్తావు ఇంటికాడ? ఎంతమంది? నాకు 2 కొడుకులు 2 బిడ్డలు సార్. వాళ్ళు ఏం చేస్తారు? 2 బిడ్డలు పెళ్లి చేసిన 2015లో. అయిపోయిందా? 2 బిడ్డలు. ఏం పని చేస్తావు? నేనా సార్ ఇక బీఆర్ఎస్ పార్టీలో తిరుగుతా. సైడ్ లా ఇక ప్లాట్ల దాంట్లో అది చేస్తా సార్. అంతేనా? ప్లాట్ల బిజినెస్ చేస్తా. ఆర్థిక పరిస్థితి ఓకే సార్. మాకు సొంత బిల్డింగ్ ఉంది, 2 అంతస్తుల బిల్డింగ్ చర్య అది సిద్దిపేటలో. కేసీఆర్ గురించి మంచోడు అని చెప్పి నువ్వు ఇట్లా తిరుగుతున్నా ప్రచారం చేస్తున్నా. మరి
ఈ ఎన్నికలు అయిపోతే బీఆర్ఎస్ పార్టీ మొత్తం తుడుచుకోపోద్ది అంటారు కాంగ్రెస్ నాయకులు. ఇగో అంటనే ఉంటాడు సార్, తుడుచుకోపోతుంది అంటారు, రేపటికి పనికిరాదు అంటారు. పనికొస్తుందో పనికిరాదో ఒక ఏడాదో 2 నెలల్లో చూపెడతారు సార్ మా కేసీఆర్ సార్. ప్రజలే అంటారు సార్ మళ్ళీ కేసీఆర్ సారే సీఎం కావాలని కోరుకుంటున్నారు. కేసీఆర్ సార్ మళ్ళీ సీఎం అవుతాడు, అర్థం కేటీఆర్ సార్ సీఎం అవుతాడు. భవిష్యత్తులో కూడా కేటీఆర్ సార్ ప్రధాని మంత్రి అవుతాడు. ఇది కూడా రాసి పెట్టుకుని సార్, ప్రధాని మంత్రి భవిష్యత్తులో ఆయన అయితే ఆయనకు చదువు వస్తుంది, హిందీ వస్తుంది, తెలుగు వస్తుంది, ఇంగ్లీష్ లో వస్తుంది. ఆ టాకింగ్ కేటీఆర్ సార్ అంత టాకింగ్ అవ్వలేదు సార్. కాలేజ్ బీఆర్ఎస్ అందుకే పెట్టారు కదా, ప్రధానమంత్రి అవడానికి బీఆర్ఎస్ పెట్టారు. మరి బీఆర్ఎస్ ఏమంటే ఓడిపోయింది, టీఆర్ఎస్ ఉంటేనే మంచిగా ఉంది అంటారు. ఏమంటున్నారు సార్, ఒక్కసారి ఓడిపోవాలి సార్, ఓడిపోతే పబ్లిక్ లో తెలుస్తుంది. అప్పుడు మాకు 30 ఏళ్ళు అయినా 40 ఏళ్ళు అయినా మళ్ళీ మా బీఆర్ఎస్ పార్టీ ఉంటది, మా కేటీఆర్ సార్ ఉంటాడు. అందుగురించి ఇంకా మంచిగా జరుగుతుంది సార్. ఇప్పుడు పబ్లిక్ అర్థం అందరు రీతులు మీకు కూడా తెలుసు సార్, మీకు తెలియదు అంటే ఏది ఉండదు. ఇప్పుడు మరి ఇట్లనే సిద్దిపేట నుండి లేదు సార్, బస్కి వచ్చిన ఈ గెటప్ వేసిన సార్. ఇప్పుడు మొత్తం అయిపోయేదాకుంటా. మరి తిండి అంటే ఈడ పెడతానేమో తింటా సార్, లేకపోతే నా పైసలే సార్, నా పైసలు తింటా. నేను ఏ ఎమ్మెల్యే దగ్గరికి మంత్రి దగ్గరికి పోను సార్. కేసీఆర్ అంటే అభిమానం, కేసీఆర్ అంటే ఇప్పుడు నీ దగ్గరికి వస్తే అనుకో వీడు పైసలకు వచ్చిందంటారు, దేశం వేసి పైసలు అడిగినట్టారు సార్. అందుగురించి నేను తీసుకోను, భగవంతుడు ఏదో రూపంగా నాకు ఇస్తాడు, తీసుకుంటా, ఈ ప్రచారం చేస్తుంటా, తిరుగుతుంటా. ఇంత ఎత్తున పార్టీ కోసం నువ్వు కలవకపోతే ఎట్లా? కేటీఆర్ సార్ నేనే పోతలేను సార్, నేనే పోతలేను. ఇప్పుడు మన తెలంగాణ భవన్ పోయినా, తెలంగాణ భవన్ అది కూడా తిరిగిన, కేటీఆర్ సార్ నన్ను చూసి ఇట్లా నమస్తే పెట్టిండు కాదక్కే, నేను కేటీఆర్ సార్ కు పెట్టినా. చూస్తుండే కేటీఆర్ సార్ దేవుడు పరీక్ష పెడతాడు, నీకు ఎన్ని రోజులు తిరిగి ఓపిక ఉంది అని చూసి పిలుస్తాడు. మనము రోజు గుడికి పోతాం సార్, రోజు పోతే రోజు గుడి వరమిస్తాడు దేవుడు, ఎప్పుడో ఒకసారి వరమిస్తాడు. అట్లా అది నా వంతున ఇది రాసింది సార్. అందరు వేస్తారా సార్? 2 కోట్లు వేసినా 7 కోట్ల రూపాయలు వేసినా 7. అందుగురించి వేసే బాకీ నాకు నేను వేస్తున్నా గట్లా. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ గెలుస్తుందా బీఆర్ఎస్? గెలుస్తుందా? ఇగో సార్ నేను మన ఈ ఎంపీ ఓట్లు 17 సీట్లు గెలవాలని దేవుని మొక్కుతున్నాం. మనం అంత మొక్తాం, కానీ దేవుడు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు. మనం మా కేటీఆర్ సార్ విజయం సాధిస్తాం. మేము మళ్ళా మా పార్టీ వస్తుంది ఖచ్చితంగా, మళ్ళా మేమే ఫామ్ చేస్తాం. ఇది మాత్రం పక్కా. మనం ఇట్లా గిటప్ వేసి తిరుగుతే మీ వాళ్ళు ఏమన్నారు? ఇట్లా మా వాళ్ళు వద్దంటారు సార్. ఎందుకే బాబు తిరుగుడా అంటారా? మా కొడుకులు పిట్టాడు వద్దంటారు. మరి వద్దంటే నేను అంట నా వంతున ఒక ఆంజనేయ స్వామి మాలేస్తాం, ఒక అయ్యప్ప మాలేస్తాం. మరి వాళ్ళని వద్దంటావా? ఆయన కనిపించని దేవుడు, కనిపించే దేవుడు. ఇది నాకు మంచిగా చేయకపోయింది సార్, పబ్లిక్ మన తెలంగాణ ప్రజలకు మంచిది. వాళ్ళ మధ్యాహ్నం భోజనం కూడా కేసీఆర్ సార్ పెట్టించింది సార్ పిల్లలకు. ఇటువంటి మంచి పనులు చేసింది సార్ కేసీఆర్ సార్. కేసీఆర్ మళ్ళీ బతుకమ్మ చీరలు ఇచ్చిండు, మన బక్రీద్ పండుగ అప్పుడు బట్టలు ఇచ్చిండు, రంజాన్ పండుగ అప్పుడు బట్టలు ఇచ్చిండు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఇటువంటి ఎన్ని పథకాలు మళ్ళీ ఈ మెట్రో రైలు చేసిండు కేసీఆర్ సార్. ఇన్ని పథకాలు చెప్తున్నావు, అసలు ఎమ్మెల్యేలు కూడా ఇన్ని పథకాలు గుర్తునే లేవు అసలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు. నువ్వైతే అన్ని చెప్తున్నావు లైన్ గా, ఏం పాడు ఎన్ని పెట్టిండు కేసీఆర్ ఒకటి చెప్తాను, మరి ఎమ్మెల్యే కూడా గుర్తునే లేవు. మరి అంత అభిమానం నీకైతే కేసీఆర్ సార్ నాకు గుండెలు ఉన్నాడు సార్. గుండెలో పబ్లిక్ గుండెలలో కూడా, తెలంగాణ ప్రజల గుండెల్లో, ప్రపంచ దేశాల ప్రజల గుండెలు ఉన్నాడు కేసీఆర్ సార్. ప్రతి ఒక్కరు గుండెలలో ఉండు. మళ్ళా భవిష్యత్తులో కూడా ఒక 30 ఏళ్ళ దాకా మాకు డోకా ఉంటది. అట్లా మా కేటీఆర్ సార్ మళ్ళా సీఎం అవుతాడు, ఆ తర్వాత ప్రధాని మంత్రి కూడా అవుతాడు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఇప్పుడు కావాలని కోరుకుంటుంది సార్. నరేంద్ర మోడీ అయింది అనుకో సార్, ఇంకా 5 ఏళ్ళు ఉంటాడు. ఇప్పుడు ఆయన 75, ఇంకా 5 ఏళ్ళు పడితే సార్ 80 ఏళ్ళు ఉంటాడు. ఇప్పుడు కాదు, మళ్ళా మా మన కేటీఆర్ సార్ ప్రధాని మంత్రి అవుతాడు. నువ్వు ఏం చదువుకున్నావే? నేను ఏం చదవలేదు సార్, నాకు చదువురాదు. మరి మాటలు బాగానే మాట్లాడుతున్నావు. అరే అది ఏమంటున్నా సార్, తెలివి దేవుడు తెలివిస్తాడు అంతే. ఇప్పుడు సార్ ఎగ్జామ్ 10 మంది రాస్తారు, 10 మంది పాస్ అవుతారా సార్? అలా ఒక అదే అంటున్నావు, ఈ మాటలు మాటలు అయితే మంచిగా మాట్లాడుతున్నావు కేసీఆర్ లాగా. కానీ ఒక 10 మందో 5 మందో పాస్ అవుతారు, అందరు కలెక్టర్ అవుతారా సార్ ఎగ్జామ్? మరి అదే టీచరు, అదే సారు, అదే కాలేజ్, ఇదే కాలేజ్ అనుకో సార్, అందరు అవుతారా? వీళ్ళు కలెక్టర్ కారు, అందులో ఒక 10 మంది 5 మంది అవుతారు. డాక్టర్ అందరు అవుతారా సార్? అందరు చదువుతారు. కానీ బిజినెస్ పెట్టుకుంటే ఇంట్లో అయితే ఉంటావు, ఎప్పుడైనా ఉంటా సభ పెట్టినప్పుడే పోతావు, అంతేగాని మొత్తం ఇట్లా మీటింగ్ పెట్టినప్పుడే అదైనప్పుడే పోతా. ఏడికైనా వచ్చే ఎప్పుడు పోను, ఇంకెప్పుడు ఇంట్లోనే ఉంటా. పార్టీ ఆఫీస్ పెట్టినా సార్, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పెట్టినా, ఎవరన్నా వస్తే పోతే కూర్చుంటా, అలా బీఆర్ఎస్ ఆఫీస్ లో కూర్చుంటా. ఆ తర్వాత ఇట్లా ఇంటి ముంగంటే బీఆర్ఎస్ పార్టీ. నువ్వు పెట్టినా? నేనే నా సొంతంగా పెట్టినా. సొంతంగా పెట్టి మరి ఇట్లా నేనేమంటున్నా సార్, నాకు కేసీఆర్ సార్ ఇది దేవుడే, ఇది తిరుగుమని చెప్పిండు, నేను తిరుగుతున్నా అంతే. శివునాజ్ఞ లేదు చీమ కొట్టది అంటాం అనుకుంటాం. వేరే వీడు చోక్ చేసిండు, అది వేసిండు, వీడు అవలగాడ పిచ్చోడు అంటారు. పిచ్చోడిని కాదు సార్, నేను కూడా మంచినే. కానీ ఇప్పుడు నా వెనకలన్నీ నా వెనకలన్నీ అలాగా సార్ మాట. ఇగో నాకు గడ్డ మంద తెల్లగా,
అంటే ఈ గడ్డం కూడా నల్లగుండాలి రసం అని దేవుడు సృష్టించింది. ఇప్పుడు తిరుపతి పోతాం మొక్కినాం, మన కేసీఆర్ సార్ త్వరనే అయితే కానీ అయినా తిరుపతి నడుచుకుంటూ పోవాలి సార్, మొక్కినాం కదా పోవాలి. ఆ శక్తి అప్పుడు దేవుడు ఇస్తాడు. అట్లా ఇందు గురించి మన కేటీఆర్ సార్, కేసీఆర్ సార్, అది మారేశ్వరరావు సార్, ఏంటి రాముడి గేట్ అయిపోయినా కేసీఆర్ సూర్య భగవాన్, చంద్రశేఖర్ అంటే చంద్రుడు గారు సార్ ఆ రూపం అన్నట్టు. మనిషి రూపంలో వచ్చి సాయం చేస్తారు సార్. ఎవడు దేవుళ్ళు రారు ఎవ్వరు, నువ్వు ఎంత చేయి ఎంత చేయి, దేవుడు రూపంలో మనిషి వస్తాడు. ఇక ఇది కాదు, ఇప్పుడు మనం అన్నానికి భిక్షకు పోతాం అనుకో సార్, మా ఇంట్లో దగ్గర లేదనుకో అమ్మకి పక్కింట పో అంటాం. చేసిన వాళ్ళని యాచేయం సార్, అదే ఆమె కడుపు చల్లకుండా ఆమె చెప్తే ఇక్కడ భిక్షానికి వచ్చింది చేసింది అంటారు. అది అన్నమాట. నుంచి ప్రజలకు మంచి జరగాలి. నేను మళ్ళీ ఏం చేస్తా సార్, రోజు సూర్య భగవాన్ కి 3 గొట్టంగా మేలుకెళ్తారు సార్. నాకు ఇక 5 లోపల పూజ చేస్తారు. సూర్య భగవాన్ కి ఏం కొడతా సార్, తెలంగాణ ప్రజలు, ప్రపంచ దేశాల ప్రజలు బాగుండాలి, అందరు బాగుంటే స్వామి నీకు ఆరోగ్యం, నీళ్లు పోస్తారు, అందరు బాగుంటారు సార్, సుఖ సంతోషాలతో ఉండాలి. మీ పూజ చేస్తారు సార్, మీ పూజలు చేస్తారు, భక్తుల్ని కాపాడుకునే బాధ్యత మీ సార్, మీ సేవ చేసే బాధ్యత మా సార్ అని చెప్తా. ఆ స్వామికి చెప్తా రోజు. ఇప్పుడు బొట్లు పెడతా, ఈ బొట్లు పెడితే ఏమైనా షోక్ అనుకుంటారు సార్. అంటే ఈ బొట్లు అనేది ఏంటంటే దేవుడు ఇట్లా వేసుకొని తిరుగుతుంటే మీ ఊరోళ్ళు అందరూ పేర్లు పెట్టరా? మునుగోళ్ళ నేను రోజులు తిరిగినా సార్, కానీ దాని మునుగోడు ఉప ఎన్నికలు అప్పుడు సిద్దిపేట మనోహర్ మునుగోడు అంటే వస్తారు సార్ నా వీడియో. అందరు బాబాయ్ నమస్తే, బాబాయ్ నమస్తే అందరు. నాకు ఒక బిర్యానీ నేను మనం వచ్చామని నేను తాగకపోదు, నేనే చేయాలి అనిపిస్తుంది. ఎందుకంటే వీడు SMS కాడు వచ్చిండు, SMS చేయాలి అనుకుంటారు. నేనన్నా నాకు దాతలు ఎవరో ఒక్కరిస్తారు బాబాయ్, దాతలు ఎవరో ఒక్కరిస్తారు. దాతలు ఇచ్చిన కానీ నీకు రాపిస్తారు. నువ్వు బిజినెస్ పెట్టుకున్నావు బాబాయ్, నీ దంతా లాసో లాభము, నువ్వు తాగితే నాకు నష్టం లేదు, కానీ యాడ్ చేయాలి. అరే పలానా కూడా తాగిపించిపోయిండు అని యాడ్ చేయాలనే ఉద్దేశంతో నేను తాపిస్తాను. ఇప్పటికీ నాకు రోజు ఫోన్ చేస్తావు. ఒక ఆయన అయితే రోజు గుడ్ మార్నింగ్ అని పెడతారు దేవుని ఫోటోలు. సరే బాబు, నీకు అభిమానం ఉన్నది, నేను కాదంటలేను. అభిమానం అట్లా ఉంచుకో, కానీ అది ఎక్కువ శృతి మించితే ప్రాబ్లం దారిస్తుంది. అట్లా నువ్వు అట్లా ఉండాలని. సో ఇది మొత్తానికి చూసుకున్నట్టయితే మన బాబాయ్ అయితే కేసీఆర్ ప్రవేశపెట్టిన, గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన అన్ని పథకాలను ప్రజల్లో తీసుకుపోయే విధంగా ప్రచారం నిర్వహిస్తూ ఉంటాడని చెప్తున్నాడు. ఇట్లా ఇప్పుడు ఏ సభ పెట్టినా, కేసీఆర్ సభ పెట్టినా కూడా ఎక్కడైనా సరే, రాష్ట్రంలో ఎక్కడైనా సరే జిల్లాకి వెళ్ళి ఇలా ఈ గెటప్ తో వెళ్ళి అక్కడ ఉంటా అని చెప్తున్నాడు. కెమెరా పర్సన్ చరణ్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.